ప్రియమైన స్నేహితులారా, గొప్ప శుభవార్తను ఈ సాయంకాల సమయంలో మీ ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాను. ఆ శుభవార్త ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభుని గురించిన శుభవార్త. ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. ఆయన సర్వలోకానికి రాజై ఉన్నాడు. ఆయన రారాజు. ఆయన భూలోకానికి రాజు, పరలోకానికి రాజు. ఆయన రాజుగా ప్రకటించుకున్నందువలన యూదులు ఆయనను పగబట్టి చంపివేశారు. ఆయనను అన్యాయంగా చంపివేశారు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఎందుకు జన్మించాడంటే, వాక్యమే దేవుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు జన్మించాడంటే, మనందరం కూడా పాపులమై ఉండగా ఆయన మనను ఎంతగానో ప్రేమించి, మనం పాపం వల్ల నరకానికి వెళ్లకుండా, పాపం వల్ల వచ్చు జీతం మరణం, నరకం గనక మనం నరకానికి వెళ్ళటం దేవాది దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదండి. ఆయన మన కోసం మనల్ని ఎంతో ప్రేమించి, ఆయనే మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎంతో మందిని స్వస్థపరిచాడు. ఎంతో మందిని బాగు చేశాడు. ఎన్నో సుబోధలు చేశాడు. ఎంతో మందిని బాగు చేసి అంతటా కూడా సత్య సువార్తను ఆయన ప్రకటించాడు. నేనే మార్గము, సత్యము, జీవము, ఈ లోకానికి వెలుగును నేనే అని ఆయన సెలవిచ్చాడు. ఆయన జీవాహారం నేనే అని సెలవిచ్చాడు. ఆయన ద్వారా మనం జీవించగలం. ఆయన మనందరి పాపములను కూడా ఆయన మీద వేసుకుని సిలువలో క్రూరమైన హింసను పొంది ఆయన మరణించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మృతుల్లో నుండి ప్రథమంగా లేపబడ్డాడు. మృత్యువు ఓడిపోయింది. మరణం ఓడిపోయింది. మరణం ఆయనను బంధించలేదు. ఆయన సజీవుడై మూడవ దినాన లేఖనాల ప్రకారంగా మూడవ రోజున ఆయన లేపబడ్డాడు. ఆయన మధ్యాకాశంలోనికి తిరిగి రానయ్యున్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటంతో ఆయన రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు మృతులైన వారందరూ, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామంలో మంచి దినమున లేపబడతారు. ఆయన విశ్వసించుటే నిత్య జీవం. ఆయన ద్వారా పొందుకున్న నిత్య జీవం మనను ఆకర్షించి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం కూడా సజీవులమై ఉండు మనం కూడా ఆయన్ని ఎదుర్కొనటానికి ఆకర్షించబడతాం. ఆయనను బట్టి మనం లేపబడబోతున్నాం. ఆయన నిత్యము ఏలే దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము రాజుగా ఉన్నాడు. ఆయన నిత్యము సింహాసనాసీనుడుగా ఉన్నాడు. సృష్టి అంతయు కూడా ఆయనదై ఉన్నది. ఈ భూమి అంతా కూడా ఆయనదై ఉంది. ఆకాశం ఆయనదై ఉన్నది. ఆకాశం ఆయన మహిమను వివరిస్తుంది. ఈ చుట్టూ కూడా బ్యూటిఫుల్ అందమైన ప్రపంచం ఎలా ఉందో చూసారా? ఈ అందమైన ప్రపంచాన్ని ఎవరు తయారు చేశారో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువు ఈ సర్వలోకాన్ని తయారు చేశాడు. ఈ అందమైన వెలుగులు మన చుట్టూ ఉన్నాయి కదండి. ఈ వెలుగులు ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నాయో, ఈ లోకానికి వెలుగుగా దేవుడు మన కోసం వచ్చాడు. లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన. వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి ఈ భూమి మీద ఉన్నందువలన అది గ్రహింపలేకుండా ఉంది. మనుషులు వెలుగును గ్రహించలేకపోతున్నారు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువును ఏ పాపం చేయకుండా యూదులు ఆనాడు సిలువ వేసి చంపారు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా అద్భుతమైన మాటలండి. ఆ అద్భుతమైన మాటల ద్వారా, ఆ మాటలు ఎంతో మందిని ప్రభావితం చేసి, ఆ యొక్క క్షమ ద్వారా, ఆ యొక్క ప్రేమ ద్వారా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు. నిత్య రక్షణ ఆయన ద్వారా పొందుకున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు తన్ను సిలువ వేసి చంపిన వారిని మీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమని పలికిన దేవుడు ఎంతో గుణం కలిగి ఉన్నాడండి. ఎంతో క్షమించే దేవుడుగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో క్షమాగుణం కలిగి ఉంటారు, ప్రేమను కలిగి ఉంటారండి. స్టెఫెను అనే భక్తుని కూడా ఈ రీతిగానే హింసించి రాళ్లతో
సత్య సువార్తను ప్రకటించుచుండగా పగబట్టి రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు మాదిరిగానే ఆయన కూడా వీరి మీద పాపం మోపొద్దని వీరిని క్షమించమని వేడుకున్నాడు. ఎక్కడ దొరుకుతుందండి ఈ ప్రేమ? ఎక్కడ దొరుకుతుందండి ఈ క్షమ? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన యెడల మీ ప్రతి ఒక్క పాపమును ఒప్పుకుని పశ్చాత్తాపపడి ఒప్పుకుని విడిచిపెట్టిన యెడల యేసుక్రీస్తు ప్రభు తాను కార్చిన రక్తం ద్వారా ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమించి మనను నూతన పరుస్తాడు. నూతన స్వభావం మనకిస్తాడు. నూతన జీవితాన్ని మనకిస్తాడు. మన స్వభావం మార్చివేయబడుతుంది. మన ఆంతరంగిక సౌందర్యం సంపూర్ణంగా మార్పు చెందుతుంది. ఆయన పోలికలో మనం జీవించగలుగుతాం. ఆయనకు సాక్షులుగా మనం జీవించగలుగుతాం. ఈ లోకం పోబోతుందండి. ఈ లోకం అంతమైపోతుంది. మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన యెడల మరలా దేవుడు మనను పరలోకంలో చేర్చుకుంటాడు.